కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థిర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో హోమగుండాలు ఏర్పాటు చేసి మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం రోజున ధ్వజస్తంభ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల మండల ప్రజలు వచ్చి అన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. वो पहला डालना वो బాబాయ్ వస్తున్నారు ఆడవాళ్ళు. బాబాయ్ నువ్వు ప్రదక్షిణ పెట్టుకున్నారు మీరు కూడా మనసు తీసుకుంటారు. రాలేదంటే ఇక్కడ తీసి పెట్టారు వాటర్ पूरा మొత్తం ఈ కులాలు చాకర దాకా రాసి తర్వాత గంధం రాసి गंदम तिरंगा और है तो हाँ कंचूर में भी पूरा उसको लगाना पड़ता है. कंचूर में अपन भरते नहीं सिमान को बोल और गंदम का आप बृहत कल से शेषाल नेम बोलता వాళ్ళకు మొత్తం అయిన తర్వాత మంచి గంధం రాసి బొట్లు बैग खाली बैग है खाली बैग रामचंद्राय वेद से नरभनाथाय नाथाय सीताय नमः.
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मकं वानरयोगमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో నిన్న ప్రారంభించబడిన ధ్వజస్తంభ నూతన ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు ఉదయము స్థాపిత దేవతా పూజ మరియు మహాస్నపనము జరపబడింది. తర్వాత ఇప్పుడు స్థాపిత దేవతా హోమాలు, మూలమంత్ర హోమాలు కూడా జరపబడతాయి. సాయంత్రము 5 గంటలకు ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, ధూపాదివాసము మరియు గంధాదివాసము జరపబడును. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ గ్రామ ప్రజలు మరియు భక్తజనులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 8 గంటలకు గర్తన్యాసము, బీజన్యాసము, రత్నన్యాసము చేసిన తర్వాత 9 గంటల 45 నిమిషములకు యంత్ర ప్రతిష్ఠ జరపబడను. తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ జరిపిన తర్వాత అష్టదిక్పాలక బలి మరియు గ్రామ బలి, దృక్బలి చేసి తర్వాత పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ జరుపుతుంది. మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ కూడా కలుగుతుంది. 3 రోజుల ప్రోగ్రాము కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి నిన్న నుంచి ఇవాటి వరకు 2వ రోజు జరిగింది. రేపు 3వ రోజున గజస్తంభ ప్రతిష్ట జరుగును కాబట్టి మన భక్తులు అందరూ, ఊరు వాళ్ళు, పర ఊరు వాళ్ళు కానీ, పెద్దలు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ రేపు దాతలు 9:45 నిమిషాల వరకు కంపల్సరీ మల్కాపురం రావాలని మన మల్కాపురం ఆంజనేయ స్వామి గుడి తరఫు నుంచి, అందరి పెద్ద మనుషుల తరఫు నుంచి కోరడం జరుగుతుంది. ఆవాహయాభ్య సర్వాభ్య దేవతాభ్యో నమః. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః అక్షతైశ్చ పూజయామి.